శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు చాలా చక్కగా చాలా బాగుండబోతుంది. నిన్నటి రోజున ఏవైనా పనులు కనుక సగంలో ఆగిపోయినట్లయితే అవి ఈ రోజు పూర్తి జరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా బాగానే ఉండబోతుంది. కానీ మరీ ఈ రోజు ఆశ అపేక్షలు కనుక ఏదైనా విషయం పైన పెట్టుకున్నట్లయితే అవి భంగం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ పరంగా ఈ రోజు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా వ్యక్తిత్వం లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. చేస్తున్న పని లోపల కొద్దిగా సకారాత్మక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఈ రోజు మీకు కలుగుద్ది. కానీ ఈ రోజు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఈ రోజు మీకోసం చాలా బాగానే ఉండబోతుంది. నిన్నటికంటే ఈ రోజు బాగానే ఉంది. ఈ రోజు విశేషంగా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకోండి. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. బయట పదార్థాలు ఈ రోజు అస్సలు తినకండి అని ఎవరో ఏదో ఒక మాట చెప్పారు. దానికి సంబంధించి ఈ రోజు అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కుదిరినట్లయితే ఈ రోజు కొద్దిగా ఫ్రీగా ఉండండి. కుదిరినట్లయితే సినిమాలు చూడడానికి ప్రయత్నించండి. లేకపోతే కొద్దిగా ఎంజాయ్ మూమెంట్లో ఉండడానికి ప్రయత్నించండి. దేన్ని అంత గట్టిగా ఈ రోజు అస్సలు పట్టుకోకండి. లేకపోయినట్లయితే ఇంకా ఎక్కువ బాధపడుతుంటారు. ఫ్రీగా ఉండండి. దాన్ని అలాగే ఉన్న కండిషన్ని వదిలేయండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ లలిత రహస్య సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.